సాయిరామ్ అండి. రికార్డింగ్ మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడండి మీ పుట్టపర్తి యాత్ర ఆ, గురించి. సాయిరామ్ అండి. నేను అనుకోకుండా పుట్ట ప్రయాణం వచ్చింది నాకు. మెడ్రాస్ మా రవి, మీరు చూశారు పెళ్లిలో, మా అక్కయ్య కొడుకు. ఆ అబ్బాయికి 60 సంవత్సరాలు. వాడు ఎప్పుడు సేవలోనే ఉంటాడు మెడ్రాసులో. పుట్టపర్తికి 2 నెలలకు ఒకసారి వెళ్తూ ఉంటాడు. వాడు 60 సంవత్సరాల షష్ఠి పూర్తి కార్యక్రమం పుట్టపర్తిలో చేసుకోవాలి. స్వామి ముందు చేసుకోవడం అంటే ఏం లేదు, స్వామి దర్శనం చేసుకోవడమే. వాడు ఏం గొప్పగా ఏం చేయలేదు. వాడి చెల్లెళ్ళను వాడి భార్య వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తున్నారు కదా, వాడిని విష్ చేయడానికి. నాకు ఎప్పటి నుంచో పుట్టపర్తికి పోవాలని 2008లో వెళ్ళాను. తర్వాత వెళ్ళలేదు. కలిశాలు ఇచ్చినప్పుడు అప్పుడు వెళ్ళాను అంతే. వెంకటగిరి సంస్థానం వాళ్ళతోటి వెళ్ళాను అప్పుడు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉంది. సరే, ఈ సాకు నాకు దొరికింది. మా అబ్బాయిని ఆశీర్వదించాలని నా యొక్క కోరిక. పుట్టపర్తి పోవాలని స్వామివారు వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళలేదు, పుట్టపర్తికి వెళ్ళాను. మా మనవాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఒక కూతురు కొడుకు, కొడుకు వాళ్ళిద్దరిని తీసుకొని నేను పుట్టపర్తికి నంజాల్లో దిగి, నాకు ఒక దర్శనమే అవుతుంది. నంజాల్లో మళ్ళీ ట్రైన్ మారి రాత్రి 1:30కు మళ్ళీ పుట్టపర్తికి వచ్చాను. తెల్లవారు 7:30కంతా చేరి స్టేషన్ లోనే రూమ్ తీసుకున్నాము. మాకు ఊళ్ళో రూమ్ తీసుకోవడానికి 10 రోజులకు తీసుకుంటే కానీ కాదన్నారు. అంటే ఒక్కొక్క మనిషికి 10,000 రూపాయలు సుమారు అవుతుంది. అది కాదని స్టేషన్ లోనే 100 రూపాయలు రూమ్. స్టేషన్ లో ఆ స్వామివారు ఆ విధంగా ఎంత బాగా కట్టించారో రైల్వే స్టేషన్ లో ఆ ఇవి రూములు. అక్కడ తీసుకున్నాం ఒక రూము. మా చెల్లెలు వాళ్ళు ముందు రోజు నుంచే వచ్చి వాళ్ళు రెడీగా ఉన్నారు. అందరం కలిసి చాలా తొందరగా మేము బయలుదేరేపటికే 9 అయింది. తొందరగా వెళ్ళి మేము నేను లోపలికి వెళ్ళిపోయినాం తొందరగా. మా ఇద్దరు మనవాళ్ళు, మా మరిది హైదరాబాద్ సుబ్బారావు గారు, ఆయన భార్య ఇద్దరు వచ్చారు. మా మనవరాలు హైదరాబాద్ నుంచి వచ్చింది. అందరం కలిసి వెళ్ళిపోయినాము. మేము వెళ్ళేటప్పటికి లాస్ట్ భజన జరుగుతున్నది. విఠల విఠల అనే భజన జరుగుతున్నది. సరే, ఆ భజన గబగబ మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి ఆ భజన అయింది. మమ్మల్ని కుర్చీల్లోనే కూర్చోబెట్టారు, హారతి ఇస్తున్నారు. ఆ హారతి చూసుకున్నాము, అది అదృష్టంగా భావించాము. సరే, అక్కడి నుంచి వెనక మందిరానికి దర్శనానికి వెళ్ళాము. అది అప్పట్లో వెళ్ళడమే, మళ్ళీ వెళ్ళలేదు. ఆ దర్శనానికి ఆ పాద మందిరం లోపలికి వెళ్ళాము. అక్కడ అన్ని విగ్రహాలు అన్ని చూసాము. అన్ని కొత్తగానే ఉన్నాయి, నాకు చాలా బాగున్నాయి అవన్నీ చూసిన తర్వాత మా అబ్బాయి చెప్పాడు, అక్కడ శివలింగం ఉంది, అక్కడి నుంచి విడిపోతే ఇప్పుడు వస్తూ ఉంటుందని. అన్ని చూశాను, శివలింగం చూడాలి. మళ్ళీ వెనక్కు వెళ్ళి మళ్ళీ ఆ శివలింగ దర్శనం చేసుకొని యువతలకు వచ్చాము. సరే, శాస్త్రి గారి గురించి కొంచెం కోకిలవాణి గారు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అది ఇచ్చారు. వెళ్ళాలనే ఉద్దేశం ఉందని చెప్పాను. సరే, వాళ్ళు కూడా వస్తా అన్నారు. అక్కడి నుంచి స్వామివారి పుట్టిన స్థలం అక్కడికి వెళ్ళాను. అది చూసిందైనా కూడా మళ్ళీ చూడాలి. వెళ్ళి అక్కడ ఆ దర్శనంలో గుడికి వెళ్ళి ఆ దర్శనం చేసుకొని, సత్యమ్మ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని, అక్కడి నుంచి నేరు రోడ్డే ఈ చిత్రావతి డౌన్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళాము. అక్కడ వెళ్ళి అక్కడ సరిగ్గా వెళ్ళాము. అది ఈశ్వరమ్మ అపార్ట్మెంట్ డిఎస్ శాస్త్రి గారు ఉండేది. అంత ముందు రోజే నేను ఫోన్ చేశాను, అది ఉందండి, నా సాధ్యమైనంత వరకు వచ్చి మిమ్మల్ని చూసి కలుస్తాను. మళ్ళీ నాకు సాయంత్రం 4వ తారీఖు సాయంత్రమే ప్రయాణం అని చెప్పాను. సార్ వాడు మళ్ళీ అక్కడ దిగిన తర్వాత, ఆటో దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఫోన్ చేస్తే నా వాకిట్లోకి వచ్చున్నారండి, పైకి రండి అన్నారు. పైకి వెళ్ళాను. వెళ్ళంగానే శాస్త్రి గారి దర్శనం, భార్య పాపం ఆమె వచ్చారు. వాకిట్లో లిఫ్ట్ వరకు వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. చాలా చాలా ఆనందం అయింది. అందరం అక్కడ కూర్చున్నాము. సరే, శాస్త్రి గారు మామూలుగా దీని గురించి ఏదో ఒకటి నాకు అలవాటుగా ఏదో ఒకటి అడగడం అనేది ఒక అలవాటు. ఆ అలవాటు ప్రకారంగానే అది ఇప్పటి మగపిల్లలకు, యువతరానికి మీరిచ్చే సలహా ఏంది అని ఒక ప్రశ్న వేశాను శాస్త్రి గారిని. ఆయన చెప్పారు, మా మనవాడు రోజు సంధ్యావందనం చేసుకుంటాడని చెప్పాను నేను. చేతి అన్నారు, ఒక సంధ్యావందనం చేసుకోవాలి. ఆ అబ్బాయినే అడిగాడు సంధ్యావందనం గురించి. వాడే ఉంది ఊరికే మామూలు ప్రకారంగా చేసుకోవడం, వాడికి అర్థం తెలియదు. సంధ్యావందనం చేసుకోవడం అంటే దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని అర్థంతో దాన్ని చేసుకోవాలని శాస్త్రి గారు సలహా చెప్పారు. ఆ ముద్రలు, ఆ గాయత్రి ముద్రల గురించి చెప్పారు. చాలా విషయాలు చెప్పారు. చాలా ఆనందంగా ఇవ్వండి. మళ్ళీ చెప్పడానికి కూడా నాకు చేత కాదు. ఆ ముద్రలు ఎట్ట చెయ్యాలని చెప్పి మాకు ప్రాక్టికల్ గా చేసి చూపించి అన్ని చెప్పారు.
చాలా బాగుండింది. తర్వాత మళ్ళీ ఆయన అనుభవం గురించి మళ్ళీ ఇంకోసారి డైరెక్ట్ గా చెప్పారు. ప్రశాంత నీళ్ళలో ఆయనకు జరిగిన అనుభవం అది మా వాళ్ళందరూ ఉంటారని ఆయనే చెప్పారు. చాలా సేపు దీన్ని గురించి అన్ని ఇంత ముందు చెప్పిన విషయాలే మళ్ళీ రివైట్ చేసి మా వాళ్ళు కూడా వింటారని చెప్పి అందరు మళ్ళీ నేను అడుగుతుంటే శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, అన్ని విషయాలు చెప్పారు. ఇవన్నీ నాకు పుట్టపర్తి వెళ్ళడం ఒక అదృష్టం అయితే, శాస్త్రి గారింటికి వెళ్ళి స్వయంగా ఆయన నోటి గుండా మళ్ళీ ప్రత్యక్షంగా వినడం అనేది ఇంకొక అదృష్టంగా భావిస్తున్నాను. సరే, మాకు తోచిన శాస్త్రి గారికి ఏదో ఒక సాల్వాది మా మనవడి చేత గప్పించాను. ఆమెకు ఏదో చీర పసుపు కుంకుమది ఆమెకు మన ఏఎస్పి తరఫనే అనుకోండి మేము ఇచ్చామని నేను భావించుకున్నాను మనసులో. మా చెల్లెల చేత ఇప్పించాను. ఇదండి నా అనుభవం, జీవితంలో మర్చిపోలే అనుభవం. దీనికి బేస్ ఏంటంటే ఏఎస్పి మన లక్ష్మీనారాయణ గారి దంపతులు, వాళ్ళ అభిమానం, వాళ్ళ గ్రూపు, దీని వల్లే నేను వెళ్ళగలిగాను కదా. నేరుగా బిఎస్ శాస్త్రి గారు అంటే నాకేమీ తెలియదు కదా. ఈ గ్రూప్ వల్ల చేరిన దానివల్ల, ఈ పరిచయం వల్ల నేను స్వతంత్రించి నేను శాస్త్రి గారి ఇంటికి వెళ్ళాను. చాలా బాగుంది. మాకు వెనకాల ఇంకా వాళ్ళు మెద్రాసు నుంచి వచ్చారు ఫోన్లు. మేము తొందరగా ఒక అరగంట సేపు కూర్చొని ఇంకా చెప్తూనే ఉన్నారు శాస్త్రి గారు. మేము ఉండుంటే ఇంకా చెప్పుండేవారు. ఈసారి వచ్చినప్పుడు రాండి, వస్తే మళ్ళీ రాండి అని అన్నారు. వారి యొక్క అభిమానం మాకు చాలా బాగుండింది. పొద్దున్న అభిషేకం చేసిన తీర్థం ఇచ్చారు, వీపోది అందరికీ పెట్టారు. చాలా సంతోషం. వారి ఆశీర్వచనం మా పిల్లలు, మా మరిది, చెల్లెలు అందరూ తీసుకున్నారు. వాళ్ళు చాలా సంతోషించారు, చాలా ఆనందించారు. సాయిరామ్ అండి, ఈ విషయాలు చెప్పడానికి చాలా లక్ష్మీనారాయణ గారు దంపతులు వాళ్ళ యొక్క ఇదే నాకు సాయిరామ్ అండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ధన్యవాదాలు రాజమ్మ గారు, మంచి అనుభవాలు చెప్పారు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము, దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక. నేడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విశేషం శ్రీ గురు చరిత్ర పారాయణ సప్తాహము. దీని కాల పరిమితి 3/7/25 నుంచి 9/7/25 వరకు. నేడు డే 5, 5వ రోజు పారాయణ ప్రారంభించబోతున్నాము. 7/7/25 సోమవారం. చాప్టర్స్ 35 నుంచి 41 వరకు ఇవాళ పారాయణ జరుగుతుంది. నేటి పారాయణ కర్తలు శ్రీమతి కె సుందరి గారు, సాయిరాం చెన్నై, శ్రీమతి ఎన్కే సుజాత, సాయిరాం బెంగళూరు, శ్రీమతి ఆర్ లలితా పాలేశ్వరి, సాయిరాం వైజాగ్. వీరు చక్కగా పారాయణ చేయబోతున్నారు. వీరికి స్వామి యొక్క దివ్యాశీస్సులు, మన అధినేత దంపతుల యొక్క శుభాశీస్సులు, మా అందరి యొక్క శుభకామనలుతో మీరు చక్కగా పారాయణ చేయాలని ఆశిస్తూ ప్రప్రథమంగా కె సుందర్ గారిని ప్రారంభించవలసిందిగా స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ సాయిరామ్. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వరోగ ప్రశమనం కురు శాంతిం ప్రయశ్చ మే. ఓం శాంతి శాంతి శాంతి. ప్రేమస్వరూపుడు, జగద్గురువు, సర్వదేవతా అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి గురుదేవుని దివ్య చరణములకు హృదయపూర్వక ప్రణామములు. స్వామివారి శత జయంతి ఉత్సవములో భాగంగా శ్రీ గురు చరిత్ర 5వ రోజు పారాయణ చేయుటకు అవకాశం కలుగజేసిన పూజ్యులు శ్రీ ఎమ్మెల్యన్ సార్ గారికి, శ్రీమతి వరలక్ష్మి మేడం గారికి అనేక కృతజ్ఞతలు. ఏఎస్బి సాయి కుటుంబ సభ్యులందరికీ
ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం అండి. సాయిరాం. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 35. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతం ఇలా చెప్పారు. సావిత్రి శ్రీగురుని పాదాలకు మ్రొక్కి, స్వామి, నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకొక మంత్రము ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకొన్నది. శ్రీగురుడు, అమ్మా, స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు. పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు. ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యాన నిమగ్నుడైన శ్రీ శుక్రాచార్యుని తెప్పించి అతనిని మృంగి తన కడుపులో బంధించాడు. ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకు వచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు. ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశిస్తే నిర్వీర్యమవుతుందని, అందులో మృత సంజీవిని మంత్రం 3వ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు. బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు. కచుడు వెళ్ళి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, నేనొక విప్ర కుమారుడను. అపారమైన మీ యశస్సు విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను. నన్ను స్వీకరించండి అన్నాడు. శుక్రుని కుమార్తె దేవయాని అతనిని చూచి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది. కానీ రాక్షసులు కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు గాని శుక్రాచార్యునికి చెప్ప సాహసించలేదు. ఒకనాడు కచుడు సమిధలు తేవటానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతన్ని రహస్యంగా అక్కడే చంపేశారు. దేవయాని మొరపెట్టుకొనగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకుని మృత సంజీవని మంత్రంతో అతనిని తిరిగి బ్రతికించాడు. రాక్షసులు మరొక్కసారి అతనిని చంపి దహనం చేసి ఆ బూడిద నలుదిక్కులకు విరజమ్మేశారు. కానీ శుక్రుడు మరలా అతనిని బ్రతికించాడు. రాక్షసులు అతనిని మళ్ళీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేత తాగించారు. ఈసారి దేవయాని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగినది తెలుసుకొని ఆమెతో అన్నాడు, అమ్మా, ఈ రాక్షసులు అతనిని నా కడుపులోకి పంపేశారు. ఇప్పుడు కచుణ్ణి బ్రతికిస్తే నేనే చనిపోవలసి వస్తుంది. అప్పుడు ఆమె, తండ్రి, నేను అతన్ని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను. అతడు లేక నేను బ్రతకలేను అన్నది. ఆ రాక్షస గురువు, ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు, ఇతరులకు చెప్పకూడదు అన్నాడు. ఆమె, తండ్రి, నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు. కచుడు బ్రతికి బయటకు రాగానే మరలా నిన్ను కూడా బ్రతికిస్తాను అన్నది. అమ్మా, స్త్రీలకు మంత్రజపం తగదు. వారికి భర్త సేవయే విధించబడింది. స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమవుతుంది అన్నాడు శుక్రుడు. దేవయాని అలిగి, అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి. కచుడిని విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మూర్ఛబోయింది. వేరు దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొలిపి మంత్రం ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచుడిని బ్రతికించాడు. అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటకు రాగానే దేవయాని 3 సార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు. స్త్రీకి ఉపదేశించడం వలన 3వ వాడుగా కచుడు వినిన కారణంగాను ఆ మంత్రం నష్టమైంది. అలా నిర్ధారణ చేసుకొని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి, అయ్యా, మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను. నా అభీష్టం నెరవేరింది. ఇక్కడుంటే నన్ను రాక్షసులు బ్రతకనివ్వరు, కనుక నాకు సెలవివ్వండి అన్నాడు. అది విని దేవయాని ఏడుస్తూ, నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలాగా చేశాను. 3 సార్లు నీకు ప్రాణం ఇప్పించాను, కనుక నన్ను వివాహమాడి నా అభీష్టం నెరవేర్చు అని పట్టుబట్టింది.
కచుడు, నీవు గురుపుత్రివి కనుక నాకు సోదరివి, ప్రాణదానం చేశావు గనుక తల్లివి, నిన్ను వివాహమాడదలచడం మహాపాపం కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు. కానీ ఆమె కామవశమై, కృతజ్ఞుడా, నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదుగాక అని శపించింది. కచుడు ఆమెను అసహ్యించుకొని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు. నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు. ఇది తెలిసిన వారెవరు స్త్రీకి మంత్రోపదేశం చేయరు. కనుక సావిత్రి, నీకేదైనా వ్రతం చెప్తాను, చేసుకో అన్నారు. సావిత్రి స్వామికి నమస్కరించి, స్వామి, మీ పాదసేవకు మించిన వ్రతమేమున్నది? అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు. మీకు నచ్చిన వ్రతం సెలవీయండి అన్నది. శ్రీగురుడు ఇలా చెప్పారు: అందరూ ఆచరించుకోవడానికి అనువైనది ఉత్తమమైన సోమవార వ్రతం. దానిని వెనుక సూత మహర్షి శౌనకాది మునులకు ఉపదేశించాడు. సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఈ వ్రత మహిమ తెలిపే ఐహిత్యము ఒకటి ఉన్నది, చెబుతాను. ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలను ఎంతో ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు. అతడు సంతానం కోసం శివుని పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు. దైవజ్ఞులు ఆమె జాతకం చూచి ఆమె చిరకాలం సుమంగళిగా సుఖంగా జీవించగలరని చెప్పారు. కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూచి 14వ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు. ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి సీమంతిని ఒకనాడు యాజ్ఞవల్క్య మహర్షి భార్య మహాపతివ్రత అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది. అప్పుడు మైత్రేయి, అమ్మాయి, ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులకు పూజించు. అభిషేకం వలన పాపం నశిస్తుంది. పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము, గంధ పుష్పాంక్షతలు సమర్పించినందువల్ల సౌభాగ్యము, ధూపం అర్పించడం వలన సౌగంధ్యము, దీపదానం వలన కాంతిమత్వము, నైవేద్యం వలన సకల భోగాలు, తాంబూల సమర్పణ వలన 4 పురుషార్థాలు చేకూరుతాయి. జపం వలన అష్టైశ్వర్యాలు, హోమం చేసినందువలన సిరి సంపదలు, స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి, విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వ దేవతా సంతృప్తి కలుగుతాయి. కనుక ఆ రీతిన ఈ వ్రతం ఆచరించు అని చెప్పింది. సీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించింది. ఆమెకు యుక్త వయసు రాగానే ఇంద్రసేన మహీపాలుడు కుమారుడైన చంద్రాంగదుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని వెళ్ళి ప్రమాదవశాత్తు కాళింది నదిలో మునిగిపోయాడు. ఎందరు ఈతగాళ్లు ఎతికినా దొరకలేదు. అది తెలిసి 14 సంవత్సరములు నిండిన సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైనది. కానీ రాజు ఆమెను వారించాడు. బంధువులందరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు. సీమంతిని తాను వ్రతమాచరించినా కూడా తన భర్తను రక్షించినందుకు శివపార్వతులకు మొరబెట్టుకొని సహగమనం చేయడానికి సిద్ధమైంది. అప్పుడు పురోహితులు, శవము కనిపించకుంటే సహగమనం చేయకూడదు, ఇంతకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము, కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు. పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతి స్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యం అపహరించి ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు. చిత్రవర్మ శాస్త్రానుసారం 1 సంవత్సరం వేచి చూచిన తర్వాత తన కుమార్తెకు వైధవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు. సీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతం ఆచరిస్తూనే ఉన్నది. నీట మునిగి చనిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాళలోకంలో మహోజ్వలమైన పట్టణంలో మణులతో వెలిగిపోతున్న పడగలు గల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్లారు. అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు. తక్షకుడు అతను వృత్తాంతమెరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపోమ్మని ఆహ్వానించాడు. చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి
తన తల్లిదండ్రులు, తన భార్య తన కోసం దుఃఖిస్తూ ఉంటారని, కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం త్రాగించి, అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి, అతన్ని సత్కరించి తననెప్పుడు స్మరించిన ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు. తక్షకుడు ప్రసాదించిన దివ్య అశ్వం మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు. అమృతం త్రాగటం వలన దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ దివ్య అశ్వంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రాంగదుని చూచి సీమంతిని ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారం. సీమంతిని తన పరిచారకులతో స్నానం చేయటానికి నదికి వచ్చింది. కానీ ఆమె మెడలో ఆభరణాలు, మంగళసూత్రము, నొసట కుంకుమ కనిపించక పోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుని స్మరించి మారు రూపం ధరించి రాజకుమార్తెను విచారించి, నీ వ్రత ప్రభావం వలన 3వ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు. వారి రాజ్యము అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించమని, లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు. నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు. చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో, ఎన్ని కష్టాలను అనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు. తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకువచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు. శ్రీగురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి, స్వామి, పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా? త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా? వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. శ్రీగురుడు, ఇది మా ఆజ్ఞ. ఈ వ్రతం చేస్తే గాని మీ సేవ మాకందదు, కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు. ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు, అతని భార్య వాళ్ళని చూడడానికి అక్కడకు చేరుకున్నారు. వారు శ్రీగురుని దర్శించి జరిగినదంతా తెలుసుకొని 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడళ్లను తీసుకొని స్వస్థానం చేరుకున్నారు. సావిత్రి, దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతమాచరించి కాలాంతరంలో పూర్ణాయువులై కొడుకులను కన్నారు. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు ప్రాకిపోయింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 36. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. క్రిందటి అధ్యాయాలలో సూచించినట్లు సద్గురువు భక్తులను తన మహిమ చేత రక్షించడమే గాక అందులో భాగంగా బోధను కూడా అనుగ్రహించి ధర్మ మోక్షాన్ముఖులను చేస్తాడు. ఈ అధ్యాయాలలో బోధ ప్రధానమైన లీలను సిద్ధుడు వివరిస్తాడు. ఒక్కొక్కప్పుడు మానవులు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు. ఈ 36, 37 అధ్యాయాలలో విప్రుడు పరాన్నం స్వీకరించకపోవడమే ధర్మానికి, భర్త భార్యను తన రూపంగా తలచి సంతోష పెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు. అప్పుడు వివేకి సమస్యను ఎలా పరిష్కరించాలో శ్రీగురుడు సూచించాడు. అంతేగాక ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, ఆహార శుద్ధి వలన సత్వశుద్ధి కలుగుతుంది అని శాస్త్రం. సత్వశుద్ధి లోపిస్తే యజ్ఞ దాన తప కర్మలు వ్యర్థమవుతాయని భగవద్గీత వాక్యం. సాత్వికమైన ఆహారమేమో శ్రీగురుడు స్థూలంగా ఈ అధ్యాయాలలో బోధించాడు. దీని వివరణ పూర్ణ దత్తావతారమైన షిరిడీ సాయినాథుడు బోధించినది శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు. ఆ వివరణ ఆర్షమని, సదాచారమని ధృవపరిచే అంశాలను
శ్రీ స్వామి సమర్థ మాణిక్య ప్రభువు మొదలైన సద్గురువుల చరిత్రలో చూడవచ్చు. కథారంభము. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అజ్ఞానమనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురు చరిత్ర వినిపించి మేల్కొల్పారు. దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు. నాయనా, శ్రీ గురు లీలలు ఎన్ని చెప్పగలను? కొన్నింటిని మాత్రమే ఉదహరిస్తాను, శ్రద్ధగా విను. గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు గాని ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో శ్రీగురుని మహిమ వలన అతడికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరూ బ్రాహ్మణ సమారాధనలు చేస్తూ ఉండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు. ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము, దక్షిణలు, క్రొత్త వస్త్రాలు, దానము తీసుకుని సుఖంగా జీవించాలని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వలె ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో తననొక్కదాన్నన్నా పంపమని, లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుబట్టింది. అతడు, నేను రాను, నీకంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడు ఆమె శ్రీమంతునితో, నేనొక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది. అతడు దంపతులే రావాలన్నాడు. నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకుని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్లేలా ఆదేశించమని కోరింది. అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి, ద్విజోత్తమ, నా మాట విని ఈ రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు. భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పారు. ఆ విప్రుడు, స్వామి, మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేడు సంతర్పణకు వెళ్తాను. గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు. ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికి అక్కడ తమ విస్తళ్లలోనూ మరికొందరి విస్తళ్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలో నుంచి దూరి వచ్చి అన్నపు రాశిని ముట్టుకున్నది. వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణి చూసి వెంటనే కోపంతో విస్తర ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది. ఆమె భర్త తలబాదుకుని, బుద్ధి లేనిదానా, నీ వలన ఈ రోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తర ముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమె కేసు చూస్తూ, ఏమమ్మా, పరాన్న సుఖం అనుభవించావా? నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వారు. ఆమె సిగ్గుతో తల వంచుకుని, స్వామి, నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకుని పోయాను. నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకున్నది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతభంగమైనందుకు ఎంతగానో వాపోయాడు. అప్పుడు శ్రీగురుడు అతన్ని ఊరడించి ఇలా చెప్పారు. పోనీలే, ఏమైతేనేమి, నేటితో నీ భార్య మనసు కుదుట పడ్డది కదా, ఆమె ఇంకెన్నడూ నిన్నలా వేధించదు. ఇంత మాత్రానికే నీకెట్టి దోషము రాదు, నీకు నియమభంగము కాదు. ఎప్పుడైనా దేవ పితృ కార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, ఎలాంటి భోజనం చేయవచ్చు, ఎలాంటిది చేయకూడదు దయతో వివరించండి అని కోరాడు. శ్రీగురుడు ఇలా చెప్పారు. గురువులు, మేనమామలు, ఆచారవంతులైన వేద విధులు, అత్తమామలు, తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు, భార్య బిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు,
పొగరుబోతు, తగాదాల కోరు, వైశ్వదేవం చేయనివాడు, డబ్బు కాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు, క్రోధవంతుడు, భార్యను విడిచిపెట్టినవాడు, క్రూరుడు, పిసినారి, శ్రీలోలుడు, దురాచారి, దొంగ, జూదరి, స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు, భగవన్ నామస్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు, కనీసం సంధ్యావందనమైనా చేయనివాడు, డబ్బు తీసుకొని డాంబికంగా జపాలు చేసేవాడు, విశ్వాసఘాతకుడు, పక్షపాతంతో అన్యాయం పలికేవారు, స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు, బ్రాహ్మణులను, గురువును, సాధువులను, తన ఇంటి భోజనాన్ని నిందించేవారు, తన ఇంటి కులదేవతను విడిచిన వారు, దురాశాపరులు, భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు, ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులవుతారు. కూతురును అల్లుణ్ణి భారించే వారికి మరు జన్మలో బిడ్డలు కలగరు. కేవలం అద్వైతం చెప్పి దేవపూజ చేయనివాడు, పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు, పెట్టిన భోజనం వల్ల మరుజన్మలో గ్రుడ్డితనం, అల్పాయుష్కు లేక చెవుడు కలుగుతాయి. నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది. పూర్ణిమ, అమావాస్యల్లో పరుల ఇంట భోజనం చేస్తే మాసమార్జించిన పుణ్యఫలం నశిస్తుంది. సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. అలా చేసిన దోషం గాయత్రీ జపంతో తొలగుతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు. మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు. గోవు, భూమి, బంగారం మొదలైనవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు. కానీ గ్రహణ సమయంలోనూ, సూతకమప్పుడు, పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది. ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైన్యం ఎన్నటికీ రాదు. దేవతలు, సిద్ధులు, కామధేనువు కూడా వారిని సేవిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ విప్రుడు నమస్కరించి, స్వామి, స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు. స్వామి ఇలా చెప్పారు, నాయనా, పూర్వం ఒకప్పుడు నైమిసారణ్యంలో పరాశర మహర్షిని మునులు ఇలా కోరారు. మునీంద్ర, స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము, మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు. కనుక దయతో మాకవి వివరించండి. అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు, ఋషులారా, సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలు, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలు, చతుర్దశ భువనాలు, సప్త ద్వీపాలు, సప్త ఋషులను మొదట స్మరించాలి. అప్పుడు గోవుకు మ్రొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానము, భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి. చూడకూడనివి చూచినప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు, వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు నీరు లేకుంటే కుడి చెవును తాకాలి. కారణం, అందులో అగ్ని, జలము, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలుగా గల సకల దేవతలు ఉంటారు. తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద భాగాల్లో ఏ ప్రార్థనైనా, శ్లోకాలైనా చదువుకోవచ్చు. తర్వాత ఊరికి నైరుతి దిక్కున 6 బయట దేవాలయాలు, పవిత్రమైన చెట్లు లేని చోట, బాటకు నీరుకు దూరంగాను, ఆకులు గడ్డి లేని చోట మల విసర్జన చేయాలి. ఆ సమయంలో జండము వేరుగా వేసుకుని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి. దిక్కులకేసి, ఆకాశం కేసి చూడకూడదు. పగటి వేళ ఉత్తర దిక్కుకు, రాత్రి వేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి. ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సాయిరామ్ సార్. అమ్మ ఇంకా చదవాలి మీరు 208 దాకా చదవాలి. ఓకే సార్, ఓకే. ఈ గురు చరిత్ర అధ్యాయం 37. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
సిద్ధయోగి ఇలా చెప్పారు, నామధారక, శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు. మానవులు 3 కాలాలలోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి. అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడశోపచార పూజ, మధ్యాహ్నం పంచోపచార పూజ, సాయంత్రం నీరాజనము అయినా సమర్పించాలి. అందుకోసం ప్రతివారు తమ ఇంట మంచి గంధము, నెయ్యి, జింక చర్మము ఉంచుకోవాలి. మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించని వారికి నరకము ప్రాప్తిస్తుంది. అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టం. అన్నింటికీ గురు పూజ శ్రేష్టమైనది. అందువల్ల త్రిమూర్తులు సంతోషిస్తారు. కానీ కలియుగంలో మానవులకు గురువు యందు ఆయన భగవంతుడనే భావం కలగడం కష్టం. అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము, బాణలింగము రూపాలు ధరించాడు. కనుక వాటిని పూజించడం వలన సర్వ పాపాలు నశిస్తాయి. అగ్ని, జలము, సూర్యుడు, గోవు, సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుడిని భావించి పూజించవచ్చు. అన్నింటికంటే మానసిక పూజ శ్రేష్టం. మధ్యములకు మండలంలో పూజ, అధములకు విగ్రహారాధనము అవసరం. భక్తితో పూజించగలిగితే రాయి, చెక్క కూడా దేవుడే అభిష్టాలు ప్రసాదించగలవు. పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము, ప్రాణాయామము చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకుని వాటిని ప్రోక్షించాలి. తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవత విగ్రహం ఉంచి దానికి కుడివైపున శంఖము, ఎడమ వైపున గంట ఉంచి దేవుని మీదనున్న నిర్మాల్యం తొలగించి దీపం వెలిగించాలి. మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తర్వాత పీఠాన్ని, ద్వారపాలకులను పూజించాలి. తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానినే మన ఎదుటనున్న విగ్రహంలోకి ఆహ్వానించాలి. సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తించుకోవాలి. ఆయనకు 16 ఉపచారాలతో పూజ చేయాలి. పూజకు తెల్లని పూలు శ్రేష్టం. పసుపు, ఎరుపు రంగుల పూలు మధ్యమం. నల్లనివి ఇతర రంగుల పూలు అధమం. ఉదయమే అపవిత్ర పవిత్రోవా అనే శ్లోకం చదువుకొని గురువును, కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు. అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారము చేయాలి. తల్లిదండ్రులు, గురువులు, సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి. తల్లిదండ్రులు, పూజ్యులు పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి. గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోనూ, వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత వారి యొక్క మోకాలు నుండి పాదము వరకు స్పృశించాలి. తల్లి, తండ్రి, గురువు, పోషకుడు, భయహర్త, అన్నదాత, సవితి తల్లి, పురోహితుడు, పెద్దన్న, తల్లిదండ్రుల యొక్క సోదరులు, జ్ఞానవృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి. అజ్ఞానులు, తనకంటే చిన్నవారు, స్నానం చేస్తున్నవారు, సమిధలు మొదలైన పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు, హోమం చేస్తున్నవారు, ధనగర్వులు, కోపించిన వారు, మూర్ఖులు, శవము వీరికి నమస్కరించకూడదు. ఒక చేత్తో ఎవరికి ఎప్పుడు నమస్కరించకూడదు. గృహస్థుల ఇండ్లలో కత్తి, తిరగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు, పితరులకు, సర్వజీవులకు, ఋషులకు, అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదమన్న భావంతో భుజించాలి. దీనిని వైశ్వదేవం అంటారు. అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి. కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే. అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు, భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవము నైవేద్యము అవ్వకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి. భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి. పతితుల పంక్తిన భోజనం చేయకూడదు. మొదట కుడి ప్రక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి. తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము, తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావంతో భోజనం చేయాలి. కుక్కను, రజస్వలను,
ఎట్టి ధర్మము పాటించని వాడిని చూస్తూ భోజనం చేయకూడదు. భోజనం అయ్యాక అగస్త్య మహర్షిని, కుంభకర్ణుని, బడభాగ్నిని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. సాయంకాలం పురాణాలు, సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి. సూర్యాస్తమైనప్పుడు సంధ్యావందనము, హోమము చేసి గురువుకు నమస్కరించాలి. రాత్రి తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంథాలు చదువుకొని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలనన్నింటినీ భగవంతుని ప్రీతి కోసమని సమర్పించి నమస్కరించాలి. ఉత్తరానికి తలబెట్టుకుని నిద్రించకూడదు. ఇక నుండి ఇటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో. అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరాం సార్. సాయిరాం. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 38. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన 1. జ్ఞానము, కర్మ, భక్తి వేరుగావని, వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ 38, 39, 40 అధ్యాయాలు తెలుపుతాయి. దేవతలు తమనుపాసించిన వారి అభిష్టాలు నెరవేరుస్తారే గాని భస్మాసురులాగా వారిని సంస్కరించరు. సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీల చేత వారిని మోక్షార్హులను చేస్తాడు. సద్గురువు భక్తి వల్లనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి. శ్రీ గురుని వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు, ఒక గొడ్రాలు, ఒక కుష్టి రోగి యొక్క అనుభవాలు తెలుపుతాయి. ఆ యత్నాలే వారాజ్ఞాపించక ముందు నిష్ఫలమవడం గమనార్హం. సద్గురు అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకొన్నది గాని వ్రతాల వలన కాదు. కథారంభము. నామధారకుడు: స్వామి, శ్రీ గురుడు ఉపదేశించిన కర్మానుష్ఠ రహస్యం మీ నుండి విని ధన్యుడనయ్యాను. ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీ గురుని వృత్తాంతం తెలపండి అని వేడుకొన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు: నాయనా, నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువల్లనే శ్రీ గురు చరిత్ర తనివి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది. శ్రీ గురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురుభక్తులెందరో గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష, వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తూ ఉండేవారు. ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు తనతో 3 మాత్రమే సరిపడే ధాన్యం మొదలగునవి మూట కట్టుకొని తెచ్చి శ్రీ గురునికి నమస్కరించాడు. కానీ ఆ రోజు అందరితో పాటి అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు. అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు. రోజు ఇలానే జరుగుతుండడం వలన 3 మాసాలు ఇలాగే గడిచింది. అతనిని చూచిన బ్రాహ్మణులందరూ, ఏమయ్యా బ్రాహ్మణుడా, నీవు వచ్చిందెందుకు? చేస్తున్నదేమిటి? నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా? పోనీలే, ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు. నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లున్నది. నీకు సిగ్గు వేయటం లేదా అని ఎగతాళి చేయసాగారు. పాపం ఆ భాస్కర శర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు. అతనిపై ఇటు విమర్శలు, నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయం శ్రీ గురునికి తెలిసింది. ఆయన అది సహించలేక అతనిని పిలిచి, నాయనా, నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు.
అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజాముననే నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్నానానుష్ఠాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు. ఆ సమయంలో వేరొక భక్తుడొచ్చి తాను రోజు శ్రీ గురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలగు పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని ఆహ్వానించడానికి స్వామి వద్దకొచ్చాడు. కానీ శ్రీ గురుడు తాము ఆ రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని, అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు. అతడు నిరుత్సాహపడి, అయ్యో, ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా? ఈ రోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోజనం చేయవలసిందే అనుకుంటూ వెనుకకు మరలాడు. శ్రీ గురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు. నాయనలారా, ఈరోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు. మీరందరూ భార్యా బిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి. కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పారు. అందరూ ముఖముఖాలు చూచుకొని నవ్వుకుంటూ, ఈ దరిద్రుడు తెచ్చుకొన్నది సోలడి బియ్యమే కదా, ఎవరికి తెలియదు? మఠంలో ఇందరికీ భోజనం పెట్టడానికి అదేం సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు. ఇంతలో శ్రీ గురుడు భాస్కర శర్మతో, నాయన, కొద్దిసేపట్లో అందరూ వస్తారు, త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పారు. అతడు వెంటనే మరొక పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు. ఇప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు. అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పక్కపక్క నవ్వి, ఏమయ్యా, నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే. ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేదో మేము భోంచేస్తాం, కానీ నీవు కనీసం శ్రీ గురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు, పో అన్నారు. భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనను ఎగతాళి చేసి భోజనానికి రామన్నారని చెప్పాడు. శ్రీ గురుడు, నాయన, మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతం, కాని మేమొక్కరమే భిక్ష చేయము అన్నారు. స్వామి నోటి మాట తప్పక జరుగుతుందని దృఢ విశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూపించుకోదలచి దీనంగా, స్వామి, నేనేం చేసేది? నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంతం పెట్టినా వారు రావడం లేదు సరికదా, నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుని పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. అతడు పరుగున పోయి శ్రీ గురుని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు. ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు. శ్రీ గురుడు వారందరితో, బ్రాహ్మణోత్తములారా, మీరందరూ మీ భార్యా బిడ్డలను తీసుకొని మఠానికి రావాలి. ఈరోజు ఇక్కడే 4000 మందికి సమారాధన చేయాలి. అందరూ విస్తళ్లలో అన్నం కట్టుకుని తీసుకోపోవాలి అని భాస్కర శర్మతో, ఏమయ్యా, చూస్తావేమిటి? లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు. అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనను కృతార్థుడను చేయమని వేడుకొన్నాడు. వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, సిగ్గు లేకుండా తగుదుననుకుని నీవు పిలిస్తే వచ్చామటయ్యా, నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్క మెతుకైనా సరిపోతుందా అన్నారు. కొందరు పెద్దలు వారిని వారించి, తప్పు, అతనిని నిందించవద్దు, ఇందులో అతని దోషమేమీ లేదు, గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు. భాస్కరుడు శ్రీ గురుపాదాలను పూజించి ఆయనకు హారతిచ్చి విస్తళ్ళు వేశాడు. అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞ కోరాడు. అంతటా శ్రీ గురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి వంటకాలపై కప్పమని ఆదేశించాడు. అతడు అలా చేయగానే శ్రీ గురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు.
వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుండి పళ్ళాలతో వంటకాలు తీసుకొని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు. నెయ్యి కూడా ధారలుగా వడ్డిస్తూనే ఉన్నారు. అది చూసి భక్తులందరూ చకితులయ్యారు. అప్పుడు మొదట శ్రీ గురుడు, తర్వాత మిగిలిన వారు ఆపోసనం తీసుకొని భోజనం చేయడం మొదలు పెట్టారు. భాస్కర శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి నెమ్మదిగా కూర్చొని కావలసినవి అడిగి వేయించుకొని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు. భోజనాలయ్యాక అందరికీ తాంబూలాలిచ్చి స్త్రీలకు, పిల్లలకు, అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు. చివరకు ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరు లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీ గురుని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు. అప్పుడు అతడు వెళ్ళి చూచి అతడు వండిన వంటకమంతా అలానే ఉన్నదని స్వామికి మనవి చేశాడు. దానిని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు. కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురుమహిమ అందరికీ తెలిసింది. శ్రీ గురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని, వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు. అప్పుడు శ్రీ గురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు. శ్రీ గురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమ్రోగింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీ పాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 39. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడుండేవాడు. అతనిది ఆపస్తంభ శాఖ, శౌనక గోత్రం. అతని భార్య గంగాంబకు 60 ఏళ్లు నిండినా సంతతి కలగలేదు. ఆమె నిత్యము శ్రీ గురుని దర్శించి వారి పాదాలను పూజించి హారతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తుండేది. ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో, అమ్మా, ఇన్నాళ్లుగా మమ్మల్ని సేవిస్తున్నావు, నీ అభీష్టమేమిటో ఎన్నడూ చెప్పలేదే. ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. ఆమె ఎంతో సంతోషించి దోషులు ఎగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నది. స్వామి, కొడుకులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవు కదా. అందువలన గొడ్రాలుగా ఉండడమే మహాదోషమైంది. నేను మహాపాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు. దానికి తోడు మాతృత్వము లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా. పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. బిడ్డలు లేని ఇల్లే కాదు. అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్లు నిండిపోయాయి. మాకు మా పితృదేవతలకు తిలోదకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయే. స్వామి, అయిందేదో అయిపోయింది. మరుజన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది. శ్రీ గురుడు నమ్ముతూ, ఓసి పిచ్చి తల్లి, ఏమి కోరిక కోరావమ్మా? ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు? అప్పుడు బిడ్డలు కలిగిన వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్టు నీకెలా తెలుస్తుంది? నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైనది కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము. కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు, ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు. అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కరించి, స్వామి, ఒక మనవి చేసుకుంటున్నాను. నాపై కోపగించవద్దు. నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను. పుణ్య తీర్థాలలో స్నానం చేశాను. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులో చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ఇంతవరకు ప్రదక్షిణలు, నమస్కారాలు
చేసి చేసి అలసిపోయాను. అలానే నా వయస్సంతా చెల్లిపోయింది. ఇటువంటి నాకు మీ వరమెలా ఫలించగలదా అని ఆలోచనగా ఉన్నది. అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు. అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను. ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది. నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు. అయినప్పటికీ ఇన్నాళ్లుగా లేని కాళ్ల నొప్పులు పుట్టేలాగా రావి చెట్లకు ప్రదక్షిణ చేసినందువలన కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించింది. ఆమె ఆవేదన చూసి నవ్వి శ్రీ గురుడు ఇలా చెప్పారు. అమ్మాయి, నీవు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది. ఇప్పుడు ఆ వివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు. నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యం ప్రదక్షిణ పూజ చేస్తూ ఉండు. మేమెప్పుడూ అశ్వత్థ వృక్షంలో ఉంటాం. అందువల్లనే పురాణాలన్నీ దానిని అశ్వత్థనారాయణుడని కీర్తించాయి. గంగాంబ స్వామి అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్త్యం వివరించండి. అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీనిని సేవించగలుగుతాను అన్నది. శ్రీ గురుడిలా చెప్పసాగారు. అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. దాని మాహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు. అశ్వత్థమే నారాయణ స్వరూపం. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ, దాని మధ్య భాగమే విష్ణువు, దాని చివరి భాగమే శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలోనూ కొమ్మలు, తూర్పు దిక్కున కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు. దాని వేళ్లలో మహర్షులు, గోబ్రాహ్మణులు, 4 వేదాలు ఉంటాయి. సప్త సముద్రాలు, పుణ్య నదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి. ఆ చెట్టు యొక్క మూలంలో అకారం, మానులో ఉకారం, దాని పండ్లు మకారం. ఆ వృక్షమంతా కలిసి ప్రణవ స్వరూపమే. ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు? అది సాక్షాత్తు కల్పవృక్షమే. ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారద మహర్షి ఇలా చెప్పాడు. అశ్వత్థ ప్రదక్షిణ చైత్ర, ఆషాఢ పుష్యమాసాలలోనూ, గురు శుక్ర మౌఢ్యాలలోనూ, కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు. శుభ సుముహూర్తంలో స్నానాదులు చేసుకొని శుచి అయి ఉపవసించి మరీ ప్రారంభించాలి. అది ఆది, సోమ, శుక్రవారాల్లోనూ, సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధ సమయాల్లోనూ రాత్రి భోజనం అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్థుతి, పరనింద, జూదము, అసత్యములను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి, ఉతికిన గుడ్డలు ధరించి, మొదట గణపతిని పూజించి, కలశాలలో గంగా యమునలను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో 7 సార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని 8 బాహువులు గలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్రనామము చదువుతూ గాని, మౌనంగా గాని ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారం చేయాలి. ఇలా 2 లక్షల ప్రదక్షిణాలు చేస్తే సర్వ పాపాలు నశించి 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేసి తప్పక కలుగుతారు. శనివారం నాడు ఈ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యుభయం తొలగుతుంది. అశ్వత్థాన్ని పూజించాక కోణస్థ పింగళో బభ్రుః, కృష్ణో రౌద్రాంతకో యమః, శౌరి శనేశ్వరో మందః, పిప్పలాదేవ సంస్థుతః. ఇది అనే మంత్రం దృఢ విశ్వాసంతో జపిస్తే శని దోషం కూడా తొలగి అభిష్ట సిద్ధి కలుగుతుంది. గురువారము అమావాస్య కలిగిన రోజున
రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేద విప్రునికి మృష్టాన్నం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది. అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన 4 వేదాలు చదివిన ఫలితం ఉంటుంది. రావి చెట్టును స్థాపిస్తే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుంది. దానిని కొట్టివేయడం మహాపాపం. పైన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో 10వ వంతు హోమం, అందులో 10వ వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి. ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి. ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును అలంకరించిన ఆవు దూడలను, గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన దక్షిణతో సౌశల్యవంతులు కుటుంబీకులు అయిన పేద విప్రులకు దానం ఇవ్వాలి. ఇలా చేస్తే తప్పక అభిష్టం సిద్ధిస్తుంది. అమ్మా, అశ్వత్థ మాహాత్మ్యం తెలిసిన కనుక ఇంక దానిని నిందించక ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చేయి, నీ అభిష్టం నెరవేరుతుంది. అప్పుడు గంగాంబ, స్వామి, 60 సంవత్సరాలు నిండిన నేను పుట్టుక నుండి వంధ్యను, నాకు బిడ్డలెలా కలుగుతారు? అయినా నాకేమి, ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఈ రావి చెట్టును సేవించడం ఎందుకు అనిపిస్తున్నది. ఏమైనప్పటికీ గురువు మాట కామధేను అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది. ఆమె నాటి నుండి 3 రోజులు ఉపవసించి 3 పూటల షట్కూల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించి దానికి 7 బిందెలు నీళ్లు పోసి శ్రీ గురు సహితంగా దానిని పూజించింది. ఈ 3 రాత్రులు ఆ దంపతుల సంగమంలోనే ఉన్నారు. 3వ నాటి రాత్రి ఆమెకి స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి, అమ్మాయి, నీ కోరిక తీరింది. ఉదయమే శ్రీ గురిని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నాడు. అలాగే 4వ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు. ఆమె ప్రదక్షిణ చేసి నమస్కరించగానే శ్రీ గురుడు నవ్వి 2 పండ్లు ఆమెకిచ్చి, మీ లక్ష్యం నెరవేరింది. పారణ అయ్యాక నీవు ఈ పండ్లు తిను. నీకు ఒక కూతురును కొడుకును ఇస్తున్నాము. ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వు అని చెప్పారు. ఆమె అలానే చేసింది. ఆ రోజే సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె రసజ్వలయ్యింది. 4వ రోజు స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీ గురుని వద్దకు వచ్చి గురుపూజ చేసింది. శ్రీ గురుడు, నీకు పూర్ణాష్కులైన బిడ్డలు కలుగుతారు, నీకు ముక్తి లభిస్తుంది అన్నారు. 5వ రోజున భర్త సమాగమం వలన ఆమె గర్భం ధరించింది. ఆమె భర్త ఎంతో సంతోషించి పుంసవనము, 8వ నెలల సీమంతము మొదలగునవి సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు. ఆమె 7వ మాసంలో మళ్ళీ శ్రీ గురుని దర్శించి ఆశీస్సులు పొందింది. అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదువ వాయన దానమిచ్చింది. నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నిరసి పళ్ళన్నీ పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయస్సులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. శ్రీ గురుని మహిమ ఎంతటిదో అందరికీ అర్థమైంది. ఆమెకు 9 మాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఆమెకి ఆడపిల్ల పుట్టింది. దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు. ఆ బిడ్డకు శ్రీ గురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు. 11వ రోజున ఆ బాలింతరాలు నడుముకు కట్టుకు వేసుకొని బిడ్డనెత్తుకొని భర్తతో కలిసి శ్రీ గురుని దర్శించింది. బిడ్డను ఆయన ముందు ఉంచి వంద్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది. అది సుఫలమైతే బాటసారులు సేవిస్తారు. వ్యర్థ ఫలానికంటే వ్యంధ్యాత్వమే మేలు అని శ్రీ గురుని పాదాలకు నమస్కరించింది. స్వామి వాత్సల్యంతో పుత్రవతి, లేవవమ్మ అని బిడ్డను చూసి, ఇది ఆడపిల్లే కాని మగపిల్లవాడిగాడే అంటూ ఆమెను చూచి నవ్వి, ఇంకా సందేశించనక్కరలేదు, నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు. అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకొని నిమురుతూ, ఈ బిడ్డ దీర్ఘాయువు, సౌభాగ్యము, సౌశీల్యములతో
ప్రసిద్ధికెక్కుతుంది. ఆమెకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు. మీకు వేదశాస్త్ర పారంగతుడు, మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు. కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి? 100 సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా, లేక 30 సంవత్సరాలు ఆయుష్ గల విద్వాంసుడు కావాలా అన్నారు. గంగాంబ, విద్యావంతుడు సుగుణాల సంపన్నుడైన కొడుకునే ప్రసాదించండి, అతనికి 5 పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది. స్వామి తథాస్తు అని ఆమెను దీవించి పంపివేశారు. 1 సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు. అతనికి కూడా నృసింహ అని శ్రీ గురుని పేరే పెట్టారు. వాడు కొంతకాలానికి మహాపండితుడై 5 బిడ్డలను కన్నాడు. గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞ దీక్షునితో వివాహమైంది. అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతనిని తీసుకువెళ్తుండేవారు. శ్రీ గురుకృప ఎంతటితో చూచావా నామధారక, వాని అనుగ్రహముతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. వారిని దృఢ విశ్వాసంలో సేవించడే మన కర్తవ్యం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సాయిరాం గురుగారు. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 40. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి శ్రీ గురులీలలు ఇంకా ఇలా వివరించారు. గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మయ్య అనే కుష్ఠరోగి వచ్చాడు. అతనిది యజుశాఖ గార్గ్య గోత్రము. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని ఇలా మనవి చేసుకున్నాడు. స్వామి, మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నా జన్మ ఈ కాలి క్రింద మట్టి వలె వ్యర్థమైపోయింది. నాకు ఈ కుష్ఠవ్యాధి రావడం వలన ఎవరు నా ముఖం చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు. అందరికీ జుగుప్సు కొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తున్నది. ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకొని నన్ను ఇప్పుడు ఇలా కట్టి కుడుపుతున్నాయి. ఈ బాధ భరించలేకున్నాను. ఈ తెల్ల కుష్ఠ రోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను, ఎన్ని తీర్థాలు సేవించాను, దేవతలెందరికో మృక్కాను. కానీ దేని వలన ఈ వ్యాధి కించెత్తైనా తగ్గలేదు. చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను. నాపై మీకు కూడా దయ కలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్నెలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి, విప్రుడా, ఇది వరకు ఎన్నో పాపాలు చేశావు కనుకనే నీకు ఈ కుష్ఠవ్యాధి వచ్చింది. అది తొలగిపోవడానికి నీకొక ఉపాయం చెబుతాము. దాని వలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు. ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టె పొల్లలు తీసుకొని అటుగా వెడుతున్నాడు. అందులో ఒక మేడు చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే 4 సంవత్సరం క్రిందట ఎండి మోడైపోయింది. ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడికర్రను చూపి నరహరితో, నాయనా, నీకు ఈ మేడికట్టె ఇప్పిస్తాము. నీవు దానిని తీసుకొని పోయి మా మాట యందు దృఢ విశ్వాసముంచి మేము చెప్పినట్లే చేయి. దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు. నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి 2 చేతులలో 2 కుండల నిండుగా నీరు తెచ్చి 3 పూటలా ఆ ఎండుకట్టకు పోస్తూ ఉండు.
అది ఎప్పుడు చిగురుస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది, వెళ్ళు అని చెప్పారు. నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసముంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు. అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయడం చూచిన వారంతా నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, నీకేమైనా మతిపోయిందా? నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్టె మళ్ళీ చిగురుస్తుందా? నిజంగా నీ మీద శ్రీగురుడికి దయ కలిగితే ఇదంతా ఎందుకు? అనుకున్నది వెంటనే జరిగిపోదా? నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించటానికే శ్రీగురుడు నీకిలా చెప్పారు. అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు. ఇలా 1 వారం రోజులు గడిచిపోయాయి. అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంత అమోఘమైనవి, వారు సత్య సంకల్పులు కదా, గురుదేవుల వాక్కు అసత్యం ఎలా అవుతుంది? వారి కృప వలన వచ్చిన వారెందరో బ్రతకగాలేనిది ఈ ఎండుగట్టె చిగుర్చడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తూ ఉండేవాడు. అందరూ అతని పనికి ఆశ్చర్యపోతూ ఉండేవాడు. వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో, స్వామి, మీరు ఆ రోజున ఆ కుష్ఠరోగికి ఎందుకు అలా చెప్పారో గాని ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు. ఎవరేమి చెప్పినా వినడం లేదు. అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది. ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పిన వారందరితో అతడు, గురువు చెప్పినట్లు చేయడమే నా పని, వారు అన్న మాట నిలబెట్టుకొనడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు. అతనికి మీరైనా చెప్పండి, లేకుంటే అతడు అలాగే చేస్తూ ఉంటాడు అని చెప్పారు. శ్రీగురుడు, ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింప చేయగలదు. దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది. దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది, విను. దేవత, మంత్రము, వైద్యుడు, పుణ్యతీర్థము, గురువు, వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తము కూడా అలాగే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో, యుక్తితో గురువుని సేవించడమే అన్నిటికన్నా సులభమైన సాధనం. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది. పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని కొడుకు ధనంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకుని పోయాడు. ధనంజయుడు దాహము తీర్చుకుని ఆ పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకుని దానిని తదేకంగా చూస్తూ ఎంతసేపో ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూచి, నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు. బోయవాడు, అయ్యా, నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది. శివలింగం అన్నిటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు. ధనంజయుడు సంతోషించి, ఇది అన్నిటికంటే ప్రశస్తమన్న మాట నిజమే, కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు. అప్పుడు ఆ బోయవాడు, అయ్యా, నేను అడవిలో పెరిగిన వాడిని, దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు. దయతో దీనిని పూజించే విధానం చెప్పండి, మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు, అయితే చెబుతాను విను.
దీనిని తీసుకొని పోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చెయ్యి. ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మము అంటే శ్మశానంలోని బూడిద తెచ్చి శివునికి అర్పించు. నీవు ఎప్పుడు ఏమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు. ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు. ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు. అతడెంతో బాధపడి తన భార్యతో, అయ్యో, ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు. గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి, కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు సరికదా. గురువు మాట జవదాటితే నరకము దరిద్రము వస్తాయి. గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది. అందుకోసం నేనెంత వెతికినా బూడిద దొరకనే లేదు. ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది. పూజ సమయం కూడా దాటిపోతున్నది. ఇక నేనేమి చేయాలి? అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు. అతని భార్య అతన్ని ఓదార్చి, దానికోసం అంత బాధపడతావేమి? మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి, వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు, నీవు వ్రతభంగం చేసుకోవద్దు. శివ పూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషమేమున్నది? ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసిందే కదా. అట్టి దానిని శివపూజకు అర్పించడం కంటే కావలసినది ఏమున్నది అని ధైర్యం చెప్పింది. అప్పుడతడు, నీవు పడుచుదానివి, సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు, ఒక బిడ్డనైనా కనలేదు. సూర్య చంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని భాష చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా? అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది. ఆడదాన్ని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు. నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడనవుతాను అంటూ వలవలా ఏడ్చాడు. ఆమె, నీకెంత వెర్రి, నాపై నీకంత మోహం ఎందుకు? నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుందే. పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసిందే కదా. నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదానినే కదా. నేనేమైనా పరాయిదాన్నా? నీలో భాగాన్నే కదా. శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది. నీ ప్రాణాన్నైన నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి? అది నా అదృష్టమే కదా. అలా చేస్తే శివుడు మన ఇద్దరిని రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరకు అతని ఎలాగో ఒప్పించింది. అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఇంటికి నిప్పు పెట్టమన్నది. అతడు అలాగే చేసి సర్వము భస్మమైపోయాక దాన్నంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థుడను అవగలిగానని ఎంతో ఆనందించాడు. తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివుడికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేకవేశాడు. శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది. వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనుకటి వలనే చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది. శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య, స్వామి, 4 పక్కల ఇల్లంటుకుని మండుతున్నా గాని నాకదేమో ఎక్కడ లేని చలి పుట్టింది. నేను ముడుచుకుని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది. తర్వాత ఏమైందో నాకు తెలియలేదు. మీరు పిలవగానే మెలకువ వచ్చి లేచి వచ్చాను. ఆహా, ఏమి ఈ ఈశ్వరుని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు. వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు 1,000 సంవత్సరములు స్వర్గంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు. దేని ఎందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే కానీ ఎంతటి ఫలితమైనా లభించగలదు. కనుక ఆ కుష్ఠరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు.
ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నాడు శ్రీగురుడు. కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్ఠరోగి వద్దకు వెళ్ళారు. అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండటం చూసి ఆనందించారు. నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకు వచ్చి నమస్కరించాడు. ఆయన తన కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడికర్ర మీద చల్లారు. మరుక్షణమే అది చిగిర్చింది. అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తుండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టయింది. నివ్వెరపోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠరోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది. అతడు ఆనంద భాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరం అంతటా రోమాంచితమవుతుంటే పారవస్యంతో శ్రీగురిని ఇలా స్తుతించాడు. కోటి సూర్యుల తేజస్సు అంటే జ్ఞానం, కోటి చంద్రుల చల్లదనము అనగా ఆనందం కలిగి దేవతలందరి చేత పూజింపబడే విశ్వాశ్రయుడు, భక్త ప్రియుడు, శ్రేష్ఠుడైన అత్రిపుత్రుడవైన ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మోహపాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింప చేయగల జ్ఞానసూర్యుడువు, విశాలమైన నేత్రములు కలవాడవు, భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారం. నన్ను రక్షించు. మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గం అనే మదగజాన్ని శాసించగల అంకుశము వంటి వారు మీరు. సత్యము సర్వానికి సారభూతమైన పరమాత్మ తత్వమే మీరు. భక్తవత్సలుడు, సర్వభూతకర్త అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నిటిలో శ్రేష్ఠుడవైన శ్రీవల్లభ, ఓ నృసింహ సరస్వతి, నీకు నా నమస్కారము. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవయ్యుండి సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వ సాక్షివి నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిటి కామధేనువు. ఓ శ్రీ గురు నృసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణ చంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీగురు, ప్రచండమైన మా పాపాలను పారద్రోలడానికి దండము ధరించి యతివేషధారులైన నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. మీ పాద కమలాలను వేదాలు, శాస్త్రాలు శృతిస్తున్నాయి. నాద బిందు కళాస్వరూప, నీవు వాటికి కూడా అతీతుడివై ఉండి 3 విధములైన తాపాలతో పీడింపబడుతున్న భక్తుల పాలిటి కల్పవృక్షమా, ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. అష్టాంగ యోగ తత్వనిష్టతో ఆత్మ సంతుష్టుడవై ఉన్న జ్ఞానసాగర, కృష్ణావేణి పంచనది సంగమ తీర నివాస, కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. నిత్యము ఈ నరసింహ సరస్వతీసుని అష్టకం ఎవరు చదువుతారో వారికి జ్ఞానానుసారము దీర్ఘాయువు, ఆరోగ్యము, సర్వ సంపదలు, 4 పురుషార్థాలు లభిస్తాయి. ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము. నరహరి శర్మ కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించి వాటిని విడవక అలానే పడి ఉన్నాడు. శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞానరాశి అవుదువుగాక అని అతనిని ఆశీర్వదించి చేయి పెట్టి లేవదీశారు. అక్కడ చేరిన వారందరూ ఆ గురు మహాత్మ్యం చూచి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు. అప్పుడు వారందరినీ తీసుకుని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురిని దర్శించి ఆయనకు హారతులిచ్చారు. నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు. తర్వాత శ్రీగురుడు అతనిని దగ్గరికి పిలిచి, నాయనా,
నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగినది. నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేద శాస్త్రజ్ఞులు, శతాయుష్మంతులు అవుతారు. నీకు 3 కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు. నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు. తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగం ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము. నీ భార్యా బిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు. నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు 3 కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాము కదా. అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి. ఈ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, ఛందో దోషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ తప్పులు దిద్దపోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రముల అలానే చదవాలని చెప్పేవారు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ సాయిరామ్. అమ్మా మరో అధ్యాయం చదవాలి. ఒక్కసారి 40 కూడా. సాయిరామ్. శ్రీ గురు చరిత్ర. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. పరమాత్మ వాక్కు మనస్సులకు అందనివాడు. ఆయన ఒక్కడే అయిన విప్రులు ఆయనను బహువిధాలు నిర్వచించారన్న వేదమే ఆయననే రుద్రుడని విష్ణువని కూడా స్తుతించినది. కానీ కలి ప్రభావం వలన శివకేశవ భేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమైంది. ద్వేషము, స్పర్ధ వంటి అసురీ స్వభావం గలవారి యజ్ఞ దాన తపఃకర్మలు నిష్ఫలమని భగవద్గీత ఆ భేదాన్ని రూపుమాపి సత్వ ప్రధానమైన సామరస్యాన్ని తెలపడానికి త్రిమూర్తి రూపైన దత్తస్వామి ఈ యుగంలో శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతి స్వాములుగా అవతరించారు. అందుకే శివపరమైన రుద్రాక్ష భస్మము, కాశీ విశ్వనాథుల మహాత్మ్యం తెలిపిన శ్రీగురుడు విష్ణుపరమైన అశ్వత్థ పూజ, అనంత పద్మనాభ వ్రతాల మహాత్మ్యం కూడా తెలిపాడు. అయితే ఇట్టి వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెలిపాడు గాని తీవ్ర ముముక్షువులైన సిద్ధుడు మొదలైన ముముక్షువులకు గురుసేవ ఒక్కటే చెప్పాడు. ఆ వ్రతాలు ఆయన వాక్కు వల్ల శక్తివంతములయ్యాయి కానీ భక్తులు తమకై తామే చేసినప్పుడు కాలేదు. ఈ విషయాలన్నిటినీ 41, 42, 43 అధ్యాయాలలో చూడవచ్చు. కథారంభము. నామధారకుడు స్వామి సర్వధర్మాలతో కూడిన శ్రీ గురుచరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది. శ్రీ గురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు, సిద్ధ పురుషులు మీరు. నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది. మా పూర్వీకులు శ్రీ గురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది, చెప్పండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. నాయన, పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయందేవుడే మీ పూర్వీకుడు. అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వ నగరం చేరారు కదా. అటు తర్వాత వారి కీర్తి దశ దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయం దేవునికి తెలిసింది.
అతడందుకు ఎంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీగురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంట పడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీగురుని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద భాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయనను ఇలా స్తుతించాడు. ఓ పరమాత్మ, పరంజ్యోతి, నృసింహ సరస్వతి, మీరు త్రిమూర్త్యాత్మకులే గాని మానవ మాత్రులు కారు. సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను. మా పితరులు కూడా కృతార్థులయ్యారు. ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల, జయము. జీవుల పట్ల కరుణయనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే. మీరు అమృత తుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు. స్వామి, దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే. ఇప్పుడు ఇలా సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము, రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను, భవరోగాన్ని నశింపచేయగల సమర్థులు. సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చచ్చినవాడు బతికాడో, గొడ్డు బర్రె పాలిచ్చిందో, మేడికట్టె వృక్షమైందో, హీనుడు ఉద్ధరింపబడ్డాడో అట్టి మేమెవరెరుగగలరు? శ్రీగురుడు సంతోషించి సాయందేవుడి తలపై చేయి పెట్టి, నాయనా, నీవు మాకు పరమ భక్తుడవు. నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది. నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదించారు. తర్వాత శిష్యులందరితో ఆయన, మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని సేవించి పంక్తిలో భోజనానికి రండి అని చెప్పి సాయందేవునితో, నీవు కూడా వారితో వెళ్ళిరా, ప్రసాదం తీసుకుందువు అన్నారు. అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురునికి భిక్ష ఇచ్చాడు. అప్పుడు స్వామి అతన్ని తమ పక్కనే కూర్చోపెట్టుకొని భోజనం పెట్టించారు. తర్వాత అతనిని దగ్గరికి పిలిచి, నాయనా, నీవెక్కడుంటున్నావు? నీ భార్య బిడ్డలు క్షేమమా? చాలా కాలానికి కనిపించావు అన్నాడు. అతడు, స్వామి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియనిది ఏమున్నది? మీ దయ వలన అందరూ క్షేమమే. నా భార్య బిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు. నా కుటుంబ భారమంతా కొడుకులు చూసుకుంటున్నారు. కనుక నేను మీ పాదాల చెంత సేవించుకోవాలని వచ్చాను. మీరు అనుగ్రహించాలి అని వేడుకున్నాడు. శ్రీగురుడు నవ్వి, నాయనా, మిమ్మల్ని సేవించడం అంత సులభం కాదు. మేమొక చోట ఉండేవారము కాదు. ఎక్కడ పడితే అక్కడే ఉంటాము. ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము. మాతో కలిసి ఉండడము, మా సేవ చేయడం కష్టం. కనుక బాగా ఆలోచించుకో అన్నారు. సాయందేవుడు, స్వామి, మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయొద్దు. మీరుండగా నాకు భయం ఏమిటి? గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు, గురు పూజ చేసే చేతులే చేతులు, గురు పాదాలనంటే శిరస్సే శిరస్సు. సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురు కృప ఉండగా నాకు భయమేమి? నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను, అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు. అప్పుడు శ్రీగురుడు, నీకంత దృఢ భావం ఉంటే అలానే చెయ్యి అని అంగీకరించాడు. అతడి స్వామి సన్నిధిలో 3 నెలలు ఉన్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులనెవ్వరినీ రావద్దని చెప్పి సాయందేవుణ్ణి ఒక్కడినే కూడా తీసుకుని సంగమానికి వెళ్ళారు. ఇంతలో మరికొందరు శిష్యులొచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వత్థ వృక్షం కింద కూర్చుని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు.
కొంతసేపటికి వారంతా గాన్గాపురం వెళ్ళిపోయారు. శ్రీగురుడు సాయందేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడు అతనిని పరీక్షించదలిచి శ్రీగురుడు ఒక లీల చేశారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి. ఆకాశమంతా కారు మేఘాలు అలుముకొని భయంకరంగా ఉరుములు, కన్నులు మిరుమిట్లు గొలిపే మెరుపులతో కుండపోతగా వర్షం ఆరంభమైంది. సాయందేవుడు ఆ గాలికి ఎలానో ఊర్చుకుని తన ఒంటిపైన ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిల్చున్నాడు. ఇలా గాలి వాన అర్ధరాత్రి 2వ జాము వరకు కొనసాగాయి. గాలివాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీచసాగింది. అప్పుడు శ్రీగురుడు, నాయనా, మమ్మల్ని చలి బాధిస్తున్నది, గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్ని తీసుకురా అన్నారు. అతడు బయలుదేరుతుంటే అతనిని బాట కట్టూ ఇటూ చూడకుండా త్వరగా వెళ్ళి రమ్మని చెప్పారు. వెంటనే సాయందేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు. దారిలో ఎక్కడ అడుగుపెట్టినా మోకాలు లోతున బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఆ పైన నీరు రొమ్ము లోతున ప్రవహిస్తోంది. కన్ను పొడుచుకున్నా కనిపించనంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా అలుముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలి అతని ఒక పక్కకు నెట్టివేస్తోంది. ఎలాగో అతడు శ్రీగురిని స్మరిస్తూ చీకట్లో తడుముకుంటూ మెరుపుల వెలుగులో దారిని చూసుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెడుతున్నాడు. చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడి సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు. శ్రీగురుడు తన పక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడి పక్కకు చూశాడు. అటు పక్కన 5 పడగల గల భయంకరమైన త్రాచుపాము కనిపించింది. అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడం పక్కకు చూశాడు. అటుపక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తోంది. అతడు భయంతో మతిపోయి బాటలో ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు. అతడు ఎత్తుపోతూ ఉంటే అంత వేగంగానూ పాములు తరుముకొస్తున్నాయి. అతడు గుండెదడి పుట్టి తోచక పొదల మధ్యకు పోయాడు. ఎటు పోవాలో తెలియక భయంతో నా పాముల బారు నుండి రక్షించమని మనస్సులోనే శ్రీగురిని ప్రార్థించుకోసాగాడు. వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది. దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్దన రావి మనస్సులోనే గురిని ప్రార్థించుకోసాగాడు. వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది. దాని వెంట పోగా కొద్దిసేపట్లో సంగమం వద్దన రావి చెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతం అంతా కొద్దిసేపట్లో సంగమం వద్దన రావి చెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతమంతా వేల కొద్ది దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది. అక్కడి నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తున్నది. అతడు అటువైపుగా వెళ్ళి శ్రీగురిని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అతడికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో గాని పిండి ఆరపోసినట్లు పండు వెన్నెల వచ్చింది. అతడు ఆ పాత్ర కింద పెట్టి నిప్పును ప్రజ్వలింప చేశాడు. భయం తగ్గిపోయి అతడు గురువుకేసి చూసేసరికి ఆ 2 పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మరలా భయం వేసింది. శ్రీగురుడు నవ్వి, భయపడవద్దు, నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము. గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా? కనుక ముందుగా ఆలోచించుకుని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి. కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము, అపప్రచారాలు మొదలైన అవరోధాలెన్నో వస్తాయి. అయినా చెలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది. యజ్ఞ యాగాదులు చేసే వారికి ఎన్నో విఘ్నాలొచ్చి అవి తేలికగా అభీష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు. ఏక భావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన. పతివ్రత తన భర్తను సేవించినట్లు వచ్చి శిష్యుడు
సేవించినట్లు సచ్చిష్యుడు తన గురువు విడువక నీడవలే సేవిస్తాడు. దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు. గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశమిచ్చినా సరే దానిని సాధించడానికి ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు. అలా చేస్తే వాడిని చూచి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు. అప్పుడు సాయం దేవుడు నమస్కరించి, స్వామి, నేనేమీ తెలియని వాణ్ణి, కృపతో గురుభక్తి ఎలా వింటుందో వివరించండి. దాని సాయంతో స్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవిస్తాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా బోధించారు. నాయనా, చెబుతాను విను. నీవు ఇక రాత్రి అయ్యిందో, బ్రాహ్మీ ముహూర్తం అయిందో అన్నది పట్టించుకోకుండా వినాలి. నీవు ఇక రాత్రి అయ్యిందో, బ్రాహ్మీ ముహూర్తం అయిందో అన్నది పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపం అవుతుంది. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాము. శివుడు ఇలా చెప్పాడు. దేవి, గురువే ఈశ్వరుడనే దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి సిద్ధించదు. యథావిధిగా గురుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వం త్వష్టయనే బ్రాహ్మణ బాలునికి 8వ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలికి కురిసింది. గురువు త్వష్టని పిలిచి, నాయనా, ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది. ఇలా గాలి వాన అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు గురుపత్ని, నాయనా, ఎవ్వరూ నేయనిది, కుట్టనిది, రంగురంగులది, సరిపోయేది అయిన రవిక నాకు తెచ్చి పెట్టాలి అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్నా, నాకు మట్టి అంటనిది, నీటి మీద నడిపించగలవి, ఎప్పుడూ సరిపోయేవి ఆయన పాదరక్షలు కావాలి అని చెప్పాడు. అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రుడు కూడా వచ్చి, అన్నా, నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి అంది. ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనిదిగా ఉండాలి అని, అది నా వెంట తీసుకెళ్ళడానికి వీలుగా ఉండాలి, అందులో అన్ని వసతులు ఉండాలి, దానిని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి, దానిని మళ్ళీ ముడిచి వేయడానికి వీలు ఉండాలి, అందులో పీట కుర్చీ ఉండాలి, ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి, నాకు అవే వంట నేర్పాలి, వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు, ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది. త్వష్ట అంగీకరించి అడవికి వెడుతూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు. చివరకు దిక్కు తోచక తన గురువునే ధ్యానించి తన మనస్సులోనే ఆయనను శరణి పొందాడు. అలా పోతుండగా అతనికి ఒక చోట ఒక అవధూత కనిపించి, నాయనా, నీవెవరవు, ఇంత చిన్నవాడవు, ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతివై తిరుగుతున్నావేమిటి అన్నాడు. ఆయనను చూడగానే త్వష్టకు మనస్సు శాంతించింది. తన గురువే ఈ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది. అతడు ఆయనకు నమస్కరించి, స్వామి, ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడిని నాకు తోచింది. మీ దర్శనం మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు. అవధూత అతనిని ఆశీర్వదించి, నాయన, అభీష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమేమున్నది, నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించు. ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు. కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు ఆ పాలసముద్రాన్నే ప్రసాదించిన దయాళువు అని చెప్పాడు.
గురుసేవ తప్ప మరేమీ ఎరుగని త్వష్ట, స్వామి, కాశీక్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు, కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను, నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనమవుతుంది అని చెప్పి తన లీల చేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకుని వెళ్ళాడు. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సాయిరామ్.